జై కాంగ్రెస్ ఇంకా గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈరోజు కీర్తిశేషులు సూదిని జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు మీ శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన వారి జ్ఞాపకార్థం కొట్ర చౌరస్తాలో వారి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో పాటు ఈ కల్వకుర్తి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా అయినా ఈ రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని ఈ కల్వకుర్తి అభివృద్ధి కోసమే రాబట్టుకుందామని మీ శాసనసభ్యులు ప్రయత్నం చేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ఈ వేదిక మీద సిడబ్ల్యూసి మెంబర్ కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు, అదేవిధంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరూ, జైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ప్రాణ సమానులైన కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా నేను జడ్పీటీసీగా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత చేపట్టినా, ఎంత ఎత్తుకు ఎదిగినా నేను నల్లమల బిడ్డనే, నేను మీ సోదరుడినే. నాకు ఏ హోదా వచ్చినా నా ఎదుగుదలకు కారణమైన ఈ నల్లమల ప్రాంతాన్ని, ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, జైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉంటుంది. వారు ప్రజాప్రతినిధిగా కాదు, వారు ఒక పార్టీ నాయకుడిగా కాదు, వారు ఒక సిద్ధాంతకర్తగా ఈ దేశ రాజకీయాలను ఏ విధంగా సిద్ధాంతం వైపు మళ్లించాలో అందులో లోతైన విశ్లేషణ చేసి వారు 4 సార్లు శాసనసభ్యుడిగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి, 5 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 1969లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై వారి చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉండి వారికి అధికారం ఉన్నా లేకపోయినా
వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు. చాలామంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు. కానీ విధిలేని పరిస్థితిలో రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగిన ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది. ఒక ఎడమ కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఒక దాప గోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఒక మహేంద్రనాథ్ గారు కావచ్చు, ఉత్తమ పార్లమెంటేరియన్ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు కావచ్చు. ఏ రోజు కూడా పదవులతోని వాళ్లకు గౌరవం రాలే, వాళ్ళతోనే పదవులకు వన్నె వచ్చింది, గౌరవం తెచ్చింది. వారు ఆ పదవిలో ఉంటే ఆ పదవి గౌరవమే పెరిగింది తప్ప వాళ్ళ హోదా పెరిగినట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించలే. అందుకే మిత్రులారా, అప్పుడప్పుడు కల్వకుర్తి నుంచి నన్ను కలవడానికి వచ్చే సర్పంచులను గ్రామస్థాయి నాయకులతో నేను అంటుంటా, అయా రాజకీయాలను సిద్ధాంతాలను జైపాల్ రెడ్డి గారు మీకు ఎక్కువ నేర్పించిండ్రు, మీరు కల్వకుర్తి స్థాయి కాదు జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడడంలో దిట్టగా మారినరు. మీతో వాదించి గెలవడం కష్టము, మీరేదన్నా పని అడిగితే చేసి పెడతామని నేను అంటుంటా. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న తండాల నుంచి మొదలు పెడితే మారుమూలలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచుల వరకు రాజకీయాలను విశ్లేషించడంలో ఈ కల్వకుర్తి ప్రజాప్రతినిధులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా జైపాల్ రెడ్డి గారు మన మధ్యత లేకపోయినా చాలామంది కలిసినప్పుడు, నన్నే కాదు ఎవరిని కలిసినా, భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా చాలామంది గర్వంగా వాళ్ళు రాహుల్ గాంధీ గారికి, సార్ మేము జైపాల్ రెడ్డి గారి అనుచరులము, మేము జైపాల్ రెడ్డి గారి శిష్యులమని గర్వంగా చెప్పుకోవడం నేను చూసిన. వారు నేర్పించిన విలువలు, వారు ప్రజల కోసం పనిచేయాల్సిన విధానాన్ని ఈ కల్వకుర్తి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల్లో ఈరోజు కూడా మనం చూడొచ్చు. అందుకే మిత్రులారా, ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎందుకు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను. నేను ఒక విశ్లేషణ చెప్పిన, రాష్ట్రం అయితే ఇచ్చిండ్రు కానీ ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ఒకవేళ 2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది. వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే. ఎందుకు నేను ఈ మాట ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా అంటే, ఈ మధ్యకాలంలో 2023 బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఆమోదింపజేసుకున్నారు, తల్లిని చంపి బిడ్డను కాపాడినరు అని నరేంద్ర మోడీ గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేసింది. ఆ రోజు పార్లమెంటు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడి తెలంగాణ బిల్లు ఆమోదం కాదేమో అని ఆందోళన చెందుతుంటే సభ వాయిదా పడ్డప్పుడు ఆనాటి స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికి జైపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు. మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి తలుపులు మూసి
తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన సూచనను పాటించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది. అట్లనే జైపాల్ రెడ్డి గారి సూచనతోటి జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులుగా మంత్రివర్గ సమావేశంలో మన్మోహన్ సింగ్ గారిని సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఏర్పడాలి, తెలంగాణ రాష్ట్రము ఎందుకు ప్రజలు కోరుకుంటున్నారో సంపూర్ణంగా వారు వివరించింది. అందుకే కేబినెట్ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఆ తర్వాత ఆశించిన ఫలితాలు రాలే. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు, జైపాల్ రెడ్డి గారి అభిమానులు కల్వకుర్తి ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేయి జారిపోయిందని బాధపడ్డారు. కానీ 10 సంవత్సరాల కాలక్రమంలో ఈ ప్రాంతం నుంచి ఒకనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో భాగమైన మేడ్చల్ మండలంలో 2006 సంవత్సరంలో మీ అభిమానంతో మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీరు భుజాల మీద మోసి మొట్టమొదటిసారి జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా నన్ను గెలిపిస్తే ఆనాడు మేడ్చల్ మండలంలో మీరు నాటిన మొక్క ఈనాడు వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మీ ముందు నిలబడ్డాడు. ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచే మీ బిడ్డ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. అందుకే మిత్రులారా, మా నారాయణ రెడ్డి గారు అడిగినారు, వారు ఎకరు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన 2,91,000 కోట్లు నేను కల్వకుర్తికే ఇచ్చిపోవాల్సి వస్తుంది. మిగతా 118 నియోజకవర్గాలకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏముండదు. అయినా మీ సోదరుడిగా మీ బిడ్డగా ఆనాడు ఇదే మైదానంలో నేను రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక మాట చెప్పిన మా మిత్రుడు వంశీచంద్రెడ్డి గారు సాక్షిగా, నారాయణ రెడ్డిని మీరు గెలిపించండి, ఈ కల్వకుర్తికి ఒక్కరు కాదు 2 శాసనసభ్యులు ఉంటారు, ఒకటి నారాయణ రెడ్డి అయితే రెండవది రేవంత్ రెడ్డి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని ఇదే మైదానంలో ఇక్కడి నుంచే మీకు మాట ఇచ్చిన. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసి ఈ ప్రాంత పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా R&B రోడ్ల కోసం నారాయణ రెడ్డి గారు అడిగినరు, రోడ్ల వివరాలు మళ్ళీ ఇస్తా. 180 కోట్ల రూపాయలతోటి R&B గెస్ట్ హౌస్తో పాటు R&B రోడ్ల 180 కోట్ల రూపాయలు ఇవాళ ఈ కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గానికి మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువకులు ఎక్కువ అటు మాడుగులు కావచ్చు, ఆమన్గల్ కావచ్చు, కడతాలు కావచ్చు, తలకొండపల్లి కావచ్చు, వెల్దండ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఒంగూరు ప్రాంతం కావచ్చు, మిడ్చల్ ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతంలో చైతన్యం ఉన్నది. చైతన్యవంతమైన యువకులకు నిరుద్యోగ సమస్య ఉన్నది. ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నుంచి ఒక స్కిల్ సెంటర్ని ఆమన్గల్లో ఇచ్చి 10 కోట్ల రూపాయలతోటి తక్షణమే పనులను ప్రారంభించే మంజూరు ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా ఆమన్గల్లో డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లేదు, జూనియర్ కాలేజ్ బిల్డింగ్ లేదని మా శాసనసభ్యులు చెప్పినారు. దానికి ఎంత ఖర్చైనా తక్షణమే వాటికి మంజూరు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన హై లెవెల్ బ్రిడ్జెస్ గురించి నారాయణ రెడ్డి గారు అడిగినారు. కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో 5 హై లెవెల్ బ్రిడ్జిలు 15 కోట్ల రూపాయలతో మంజూరు చేసి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మాడుగుల మండలం జైపాల్ రెడ్డి గారి సొంత గ్రామం. అందుకే మాడుగుల మండలానికి మండల కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం మాడుగుల గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, ఎన్ని నిధులైనా సరే. అదేవిధంగా మాడుగుల మండలంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, గ్రామస్థాయి పాఠశాలల్లో
కనీస వసతులు లేవు. అందుకే మాడుగుల మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులను మెరుగుపరచడానికి ఒక్క మాడుగుల మండలానికి 10 కోట్ల రూపాయలను మంజూరు చేసి మాడుగుల్లో చదువుకునే పేదల పిల్లలకు ఖచ్చితంగా సహాయాన్ని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు ఇంతకుముందే రవీంద్ర నాయక్ మాజీ పార్లమెంట్ సభ్యులు వచ్చి నాకు ఒక మాట చెప్పారు. ఒకనాడు లంబాడాలు బీసీలో ఉంటే ఎస్టీల జాబితాలో చేర్పించాలని ఆనాడు ఎమ్మెల్యేగా పార్లమెంట్లో అసెంబ్లీలో రాణిస్తున్న జైపాల్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి చెప్పి లంబాడాలను బీసీలో నుంచి ఎస్టీలకు మార్పించడానికి ఆనాడు ఇందిరాగాంధీ గారిని ఒప్పించి లంబాడ సోదరులను ఎస్టీలలో చేర్పించిండ్రని చెప్పి ఇంతకుముందే రవీంద్ర నాయక్ గారు చెప్పారు. అందుకే ఈ వేదిక మీద నుంచి కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న అన్ని తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు తప్పకుండా మీ మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత, తండాలను అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా ఖర్చు పెట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. అందుకే మిత్రులారా, కల్వకుర్తి శాసనసభలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్లు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి 4 లేన్ రోడ్లను వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా హైదరాబాద్ శ్రీశైలం రోడ్డు, ముఖ్యంగా కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వరకు విపరీతమైన రద్దీ పెరిగింది, ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నితిన్ గడ్కరీతో మాట్లాడి హైదరాబాద్ కల్వకుర్తి శ్రీశైలం జాతీయ రహదారిని 4 రోడ్ల లేన్గా రోడ్డు మంజూరు చేయించడానికి మాట్లాడినాం. తొందరలోనే హైదరాబాద్ కల్వకుర్తి వరకు 4 లేన్ రోడ్డును అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మిత్రులు, నేను చదువుకున్న పాఠశాల తాండ్ర గురించి గుర్తు చేసిండ్రు. మా నారాయణ రెడ్డి అక్కడ 50 లక్షలే అడిగిండు. నేను చదువుకున్న పాఠశాల తాండ్ర హై స్కూల్కు 5 కోట్ల రూపాయలు ఇచ్చి అక్కడ పాఠశాలను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెల్దండ మండలంతో, వెల్దండ ప్రాంతంలో ఉన్న ప్రజలతో, అక్కడున్న మిత్రులతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వెల్దండ మండల కేంద్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం అదనంగా 5 కోట్ల రూపాయలు ఇచ్చి వెల్దండ మండల కేంద్రంలో ఏమేం కావాలో మీరు అభివృద్ధి చేసుకోండి, దానికి అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, మా నారాయణ రెడ్డి మెడికల్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడనే అడుగుతుండు, స్కిల్ యూనివర్సిటీ ఇక్కడనే అడుగుతుండు. కొన్నిటికి ఫీజిబిలిటీ కూడా మనం చూసుకోవాలి ఉంటుంది. అందుకే నారాయణ రెడ్డి గారి కోరిక, నా కోరిక కొంచెం అటు ఇటుగా సమన్వయం చేసి ముచ్చర్ల ప్రాంతంలో ఆగస్టు 1వ తారీఖు నాడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నాం. 100 కోట్ల రూపాయలు 50 ఎకరాల భూమిని కేటాయించి కల్వకుర్తికి ఏదైతే కర్తాల మనకు మొట్టమొదటి ముఖద్వారమో అక్కడ కూతవేటి దూరంలో ఉన్న ముచ్చెర్లలో ఉన్న ల్యాండ్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఆగస్టు 1వ తారీఖు నాడు 50 ఎకరాలలో 100 కోట్లతో పనులు ప్రారంభించబోతున్నాం. ఆ స్కిల్ యూనివర్సిటీ మన ప్రాంతం యొక్క యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దబోతుంది. ఆగస్టు 1వ తారీఖు నాడే రాబోయే 3 రోజుల్లో ప్రారంభించుకోబోతున్నాం. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో సెప్టెంబర్ 17, 2023 నాడు 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజే చెప్పిన 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కరీంనగర్లో
తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు గురించి నాకు తెలుసు. తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుందని వారు మాట ఇచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉనికి కోల్పోయి, కేంద్రంలో అధికారం కోల్పోయి, తెలంగాణ రాష్ట్రంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని 2014లో రాష్ట్రం ఇచ్చిండ్రు. మరి అలాంటి నాయకురాలు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో 6 గ్యారెంటీలను ఇస్తే ఆమె వారసులుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మీ బిడ్డగా 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి 2500 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాం. పేదవాడు నిలవడానికి నీడ, ఊర్లో ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు, 4.5 లక్షల ఇండ్లను పేదవాళ్లకు 10,000 కోట్లతో మంజూరు చేసి ఇవాళ పేదవాళ్లను ఆదుకునే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆడబిడ్డలకు కట్టెలపై కష్టాలు తీర్చాలని, వాళ్ళ కన్నీళ్లు తూడవాలని 1,200 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 500 రూపాయలకి ఆడబిడ్డలకి ఇంటి దగ్గర ఇచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు దూర్చే బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఇదే కాదు, వ్యవసాయానికి ఉచిత కరెంట, భూమి లేని పేదల సంగతి మీరు పట్టించుకోరని పాదయాత్ర సందర్భంగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు నేను పాదయాత్ర చేసినప్పుడు పేదలు వచ్చి నాకు చెప్పినారు. అందుకే ఈనాడు ప్రతి పేదవాడి ఇంట్లో 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తును ఇచ్చి పేదవాడి ఇంటిలో వెలుగుల్ని చూడాలన్న ఆలోచన ఇవాళ మన ప్రభుత్వం చేస్తున్నది, అమలు చేసి తీరుతున్నది. అదేవిధంగా మిత్రులారా, రైతు రుణ మాఫీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓ సన్నాసి దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. సవాలు విసిరిండు, నువ్వు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూడు అని. నేను చెప్పిన ఆగస్టు నెలలో తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటాని సవాలు విసిరి ఆగస్టు రాకంటే ముందే 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి పేదవాళ్ళ ఖాతాలో 6,093 కోట్ల రూపాయలు ఇప్పటికే చేసిన. ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, జూలై 31 తారీఖు దాటకంటే ముందే 1,50,000 రూపాయలు ఉన్న ప్రతి రైతుకు మళ్ళీ 2వ విడత ఖచ్చితంగా 30 తారీఖు జూలై దాటకంటే ముందే 1,50,000 రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది, ఇవాళ పేదలకు కష్టాలు వచ్చినాయి. నేను చెప్పదలుచుకున్నా, పేదలకు ఎవరికి కష్టాలు రాలే, మీ కుటుంబానికే కష్టాలు వచ్చినాయి. ఆ కష్టాలను కప్పిపుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మన అసెంబ్లీలో మాట్లాడుతూ నేను కొన్ని ప్రశ్నలు అడిగి ప్రతిపక్ష నాయకుడు రావాలి అని సూచన చేస్తే కేటీఆర్ అన్నాడు, ఆయన రాడు, మేమే వస్తాం, బావా బామార్దులమే సమాధానం చెప్తామని. టీవీలో చూసినట్టున్నాడు. 24 తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది. 25 తారీఖు నాడు పొద్దున్నే 12 గంటలకు అసెంబ్లీ ఉంటే 11:30కి వచ్చి కూర్చున్నాడు కేసీఆర్. వీడు తిక్కలోడు, అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్ల వీడు ఏం చేసి వస్తాడో, వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోద్దా అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు. అంటే కొడుకేమో రాడంటాడు,
తండ్రి ఏమో పొద్దునే వచ్చి కూసుంటాడు. అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు. అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదే కాకుండా మన ఆయన మేడిగడ్డ గోదావరి ప్రాజెక్టులను పరిశీలించడానికి పోయిండు. మా దగ్గర బాలయ్య అనే డ్రైవర్ ఉంటాడు. వాళ్ళ కొడుకు అక్కడ ఇక్కడ హడావిడిగా తిరుగుతున్నాడు. వాడు 10వ తరగతి పాస్ అయింది, కానీ వాడికి ఏందో ఈ తిరుగుళ్ళు అలవాటు. ఊరికే టీవీ చూస్తున్నాడు. కేటీఆర్ ఉన్నాడా సార్ అంటుండు. ఎందుకురా అంటే, సార్ కేటీఆర్ గారికి సెల్ఫీలు దిగుడు, సెల్ఫీ డబ్బా కొట్టుకున్నాడు అలవాటు. అసెంబ్లీలో నోరు జారుతాడు. ఆడ మేడిగడ్డ గోదావరి జిల్లాల కాలు జారిండు అనుకో, అండ్లబడి కొట్టుకపోతే లేనిపోని పని అవుతుంది అన్నాడు. మరి ఏం చేయాలంటే ఇది కూడా కష్టమే సార్. ఆయన నీళ్ళలో కొట్టుకపోతేనే కుటుంబానికి విషాదం, బయటికి తీస్తేనేమో ఇది రాష్ట్రం మొత్తానికి విషాదం అవుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణను తెగ నమ్ముకుంటారు వాళ్ళ కుటుంబం అని. అందుకే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలని వంచినందుకు 2023లో ప్రభుత్వానికి రాకుండా ఓడగొట్టిండ్రు. బుద్ధి మారక, అహంకారం తగ్గక అల్పం మాటలు మాట్లాడుతుంటే పార్లమెంటులో గుండు 0 ఇచ్చిండ్రు టీఆర్ఎస్కు. ఇప్పటికి కూడా వాళ్ళ బుద్ధి మారలే. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తే కనీసం పంచాయతీ ఎన్నికల్లో ఏమైనా వస్తుండే. కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. ఇక్కడున్న వేదిక మీద ఉన్న మా నాయకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇక్కడున్న మా కార్యకర్తలకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, నాయకుల ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు రాబోయేది సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు. అంటే కార్యకర్తల ఎన్నికలు. కార్యకర్తల ఎన్నికల కోసం ఈ వేదిక మీద ఉన్న నాయకులు నాతో సహా గ్రామాలు తిరిగి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో తిరిగి కాంగ్రెస్ జెండా మోచిన మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించుకునే బాధ్యత మాది. నాయకుల ఎన్నికలు అయిపోతే నాయకులను, కార్యకర్తలను మర్చిపోతారు. కానీ నేను నాయకుడిని కాదు, కార్యకర్తల కోసం కష్టపడేవాడిని. కార్యకర్తల్ని ప్రజాప్రతినిధులుగా గెలిపించి సంక్షేమంలో, అభివృద్ధిలో కార్యకర్తలను భాగస్వాములను చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, రాబోయే సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కాండి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కార్యకర్తలను గెలిపించుకొని ఈ అధికారంలో మిమ్మల్ని భాగస్వాములను చేసుకొని ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మీ ద్వారానే పేదలకు గ్రామాలలో అందించే బాధ్యత మేమందరం తీసుకుంటాం. అందుకే మిత్రులారా, కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు మీ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ సభకు మీరందరూ వచ్చేసి కల్వకుర్తి అభివృద్ధిలో భాగస్వాములై జైపాల్ రెడ్డి గారి గుర్తింపు, గౌరవాన్ని పెంచడానికి ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే కృషి చేసిండ్రో, ఈరోజు జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కొట్ర చౌరస్తాలో ఉండబోతుంది. కార్యక్రమం తర్వాత అక్కడికి వెళ్తున్నాం. కార్యకర్తలను అందరినీ కూడా జాగ్రత్తగా అక్కడికి రమ్మని సూచన చేస్తూ జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ చేయడం నాకు ఒక గొప్ప అవకాశం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాకు దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన సిద్ధాంతకర్త, అదేవిధంగా ఈ దేశంలో సరళీకృత విధానాలతో దేశంలోనే వన్నె తెచ్చిన పివి నరసింహారావు గారి తర్వాత జాతీయ రాజకీయాలలో తెలుగు బిడ్డలకు గౌరవం తెచ్చిన జైపాల్ రెడ్డి గారి విగ్రహావిష్కరణలో పాల్గొన్న మీకందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.